సినిమా చూసి వచ్చారు కదా, మొత్తం ఆడియన్స్ ఒక ఎలా ఉంది ఆడియన్స్ తో చూస్తుంటే మీ కన్నప్ప మొత్తం? నేను ఈ జనవరి ఇంటేక్ లో వచ్చాను ఇక్కడికి. నేను ఫిబ్రవరి నుంచి ఇక్కడ సినీ వరల్డ్ ఓటుకి రావడం జరుగుతుంది. నేను ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో ఈ సినిమాకి హౌస్ఫుల్ అయిందన్న. నేను షాక్ లో ఉన్నా. అంటే ఇప్పటిదాకా విష్ణు గారి మీద వచ్చిన ట్రోల్స్ కానీ ఏది కానీ మనం అంతా చూసి నవ్వుకున్నాం అందరం కలిసి. వ్యూస్ వచ్చినాయి, మీమ్స్ పేజెస్ కి అన్ని చాలా వచ్చినాయి, అన్ని చాలా ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు హౌస్ఫుల్ చూసిన తర్వాత అందరు షాక్ అవుతారు. ఇప్పుడు ఓవర్సీస్ లో హౌస్ఫుల్ అయింది, ఇప్పుడు ఇండియాలో కూడా కాదు, ఓవర్సీస్ లో హౌస్ఫుల్ అయింది. సో దాన్ని బట్టి మరి ఇప్పుడు దాకా వచ్చిన ఆయనకి ట్రోల్స్ కానీ అన్ని కానీ ఓవర్కమ్ చేసినట్టు, అందరికి సమాధానం ఇచ్చినట్టు ఉంది ఆయన. ఓవరాల్ గా సినిమా ఎలా అనిపించింది మొత్తం చూసేసరికి? ఓవరాల్ అటు చూసుకున్న మలయాళం అయిన లాల్ గారు కానీ, ఇటు పక్క ప్రభాస్ గారు కానీ, ఇటు ఇంకా బ్రహ్మానంద్, అందరి క్యారెక్టర్స్ అందరు ఫుల్ఫిల్ చేశారు. సో ఇది ఓవరాల్ ఒక్కళ్ళు కదన్నా అందరిది. దాంట్లో విష్ణు గారు ఏంటంటే ఎక్కువ యాక్టింగ్, సో దాని వలన హిట్ అవుతుంది సినిమా. మొత్తం ప్రభాస్ గారు వస్తున్నా ఎలా ఉంది? గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి ఎలా అంటే నేను రికార్డ్ చేశాను, ఆ అరుపులకే చూసుకోవాలి ప్రభాస్ గారి ఎంట్రీ. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఎంట్రీ ఉందంటే ఇప్పుడు ఆయన క్రౌడ్ పుల్లర్ కూడా ఇప్పుడు సినిమాకి ఉంది, ఆయనది కూడా ఉంది క్రౌడ్ పుల్లర్ సినిమాకి. ఓవరాల్ గా సినిమా అనేది విష్ణు గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అంటారా? బిగ్గెస్ట్ హిట్ అనొచ్చు అన్న. ఇప్పుడు దాకా ఇది ఇప్పుడు వరకు ఏ సినిమా ఓవర్సీస్ లో రిలీజ్ అవ్వలేదు. సో ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్ అయింది, మంచి టాకే వస్తుంది, మంచి హిట్ అవుతుంది ఆయన కెరియర్ లో. ఓవరాల్ గా ఆయనకి పెద్ద బిగ్గెస్ట్ హిట్ అంటే బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. చెప్పండి బ్రో, సినిమా ఎలా ఉంది బ్రో? కన్నప్ప మొత్తం చూసారు కదా. సినిమా కన్నప్ప సినిమా ఫస్ట్ హాఫ్ నడుస్తూ ఉంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత విష్ణు గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆ సెకండ్ హాఫ్ లో ఏదైతే ఉందో ఆయన, నాకు తెలిసి ఆయన కెరీర్ లోనే బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అది. చాలా బాగా చేశారు, ప్రాణం పెట్టేసినట్టు చేశాడు. అదే ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత నుంచి సినిమా మాత్రం చాలా బాగుంది. వచ్చిన ప్రభాస్ కోసమే మూవీకి, బట్ విష్ణు యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నుంచి. సో డెఫినెట్లీ ఆయన కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ మూవీ 30-40 మినిట్స్ కన్నప్ప పోర్షన్, అది మట్టుకు క్రేజీ ఉంది. మొత్తం చూస్తున్నా టైటిల్ పడే వరకు ఎవరు లేవట్లేదు అనమాట లాస్ట్ సీన్ వరకు. అంటే మొత్తానికి సినిమా మీరు చూస్తున్నంత సేపు లాస్ట్ కి వచ్చేసరికి ఒక మనసులో ఫీలింగ్ ఎలా అనిపించింది? నాకు బాగానే అనిపించింది బ్రో. బేసికలీ నేను లార్డ్ శివ భక్తుడిని, నాకు చాలా బాగా అనిపించింది. నేను ఎంజాయ్ చేసిన ఆ లాస్ట్ 30-40 మినిట్స్ ఏదైతే ఉందో అది ఓకే, అది సాటిస్ఫై చేసింది మమ్మల్ని. మొత్తం ఓవరాల్ గా సినిమా మంచి సినిమా, ఒక విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చా? బిగ్గెస్ట్ హిట్ అంటే డిఏ, ఇది చెప్పలేం, అవుతుండొచ్చు. బిగ్గెస్ట్ హిట్ అంటే డి అనొచ్చు, కానీ ఆయన చెప్తున్నాను కదా బెస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. కన్నప్ప మన ఏంటిది క్యారెక్టర్ లో లీనమైపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ చిల్డ్రన్స్ అందరు బాగా చేశారు, చాలా బాగుంది సినిమా. శ్రీకాళహస్తి ఒక గొప్పతనం అనేది ఈ సినిమా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు బ్రో, కన్ఫర్మ్ గా. చాలా మందికి తెలియదు, ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుండొచ్చు చాలా మందికి. కన్నప్ప విష్ణు గారి కెరియర్ లో ది బిగ్గెస్ట్ హిట్ అండ్ ప్రభాస్ గారితో ఇంకా మంచి సినిమా అనుకోవచ్చు. ప్రభాస్ ఉన్నందుకు కన్నప్ప హిట్ అంతే. థ్యాంక్ యూ. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, దాని గురించి కూడా చెప్పొచ్చు. విష్ణు గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, చంపేశారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో విష్ణు ఎంత మంచి యాక్టింగ్ చేస్తాడు అని చెప్పి. ఇప్పటివరకు అందరూ ప్రభాస్ యాక్టింగ్, ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ వచ్చిందని వస్తారు కదా. ఈ సినిమాలో చూసాక ఓకే విష్ణు కూడా చాలా బాగా చేశాడు అని ఒక టాక్ బయటకు వస్తుంది కన్ఫర్మ్ గా. మొత్తానికి అయితే విష్ణు గారికి మంచి సినిమా, చాలా మంచి సినిమా. ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి బ్రో, చాలా గూస్ బంప్స్ చాలా బాగా వచ్చాయి. అవి లాస్ట్ లో మనం తీసిన విజువల్స్ లో చాలా గూస్ బంప్స్ వచ్చాయి, బాగుంది యాక్టింగ్.